గురుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. ఏకాదశంలో కుజుడు, జన్మ శుక్రుడు, తృతీయ కేతువు, చంద్రుడు. ఈ వారంలో చేయవలసిన పనులను ముందుగానే నిర్ణయించుకొని వాటికి అనుగుణంగా సరైన ప్రణాళికలని సిద్ధం చేసి కార్యరూపంలోకి తీసుకురండి. సకాలంలో పనిచేయడం ద్వారా విజయం తథ్యం. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగండి. బాధ్యతలను జాగ్రత్తగా పూర్తి చేయండి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉండాలి. ధర్మబద్ధంగా ధైర్యంగా వ్యవహరించాలి. నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని అనుకోండి. ఒత్తిడి లేకుండా పనిచేయండి. శాంతంగా వ్యవహరించండి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉంటాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఆర్థికంగా సద్వినియోగం చేసుకునేందుకై ప్రయత్నం చేయండి. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు సృజనాత్మకంగా ఆలోచించి వ్యవహరించాలి. ధనాదాయ మార్గాలను పెంచుకోవడానికి ఇది సరైన సమయం. అదేవిధంగా భూగృహ సంబంధమైన ఆస్తులు వృద్ధి చేసుకునే అవకాశం ఏకాదశ మంగళయోగం వల్ల కలుగుతుంది. ముఖ్య కార్యక్రమాల్లో మనోబలాన్ని పెంచండి. తెలివిగా వ్యవహరించడం ద్వారా, గంభీరంగా పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించవచ్చు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో విజయాలు సాధిస్తారు. వారాంతంలో శుభం జరుగుతుంది. మేలు చేసేవారున్నారు. వీరు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మిథున రాశి వారు లక్ష్మీ మాతను మనసులో స్మరించడం మంచిది. మిథున రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే నామాన్ని స్మరిస్తూ ఇంట్లో లేదా దేవాలయంలో లక్ష్మీ మాతను దర్శించండి. ఏవేవి దానం చేయాలంటారు? దానాలతో అవసరం లేదు.